ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికి కూడా నాకు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అనుదినము మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క దినము కొరకై, అదేవిధంగా ఆయుష్ కొరకై, ఆరోగ్యం కొరకై దేవుడు మనకు అనుగ్రహించిన తన యొక్క సన్నిధి కొరకై, కృప కొరకై, ప్రసన్నత కొరకై, దేవుడు మనకు చేసిన మేలుల కొరకై, ఉపకారముల కొరకై దేవుడికి మనము అనుదినము కూడా ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా మనందరం ఉన్నందుకు దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక ఉదయ కాలంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య అంశము, ఉదయకాలంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య అంశము, నీవు నీతి గల దానవై స్థాపించబడదు అంటున్నాడు దేవుడు. నీవు నీతి గల దానవై స్థాపించబడదు అని వాక్యము ద్వారా ఇక్కడ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనము వాక్య భాగాన్ని చూసినట్లయితే, దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము చూసినట్లయితే, వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. నీవు నీతి గల దానవై స్థాపించబడదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరంగా నుందురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. నిజంగా నా జీవితంలో మనం ఒకవేళ భయపడుతున్నామేమో, భీతి చెందుతున్నామేమో, దేవుడు తన వాగ్దానంతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. మనము నీతి గలవారమై స్థాపించబడదు అని వాక్యం సెలవిస్తుంది. నీవు నేను వాక్యం వింటున్నటువంటి మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నీతి గల దానవై స్థాపించబడదు అని. అదేవిధంగా నీవు భయపడనక్కర్లేదు అంటున్నాడు. ఏ విషయంలో అయితే నువ్వు భయంతో ఫీల్ అవుతున్నావో, ఆ భయం నేను వెంటాడుతుందో దేవుడు నీతో ఈ ఉదయ కాలంలో మాట్లాడుతున్నాడు. నీవు భయపడనవసరమో లేదు అని దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు తన యొక్క వాగ్దానము చేత. నీవు నీతి గల దానవై స్థాపించబడతావు కనుక నీవు భయపడనక్కర్లేదు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా బాధించువారు నీకు దూరంగా ఉందరు అంటున్నాడు దేవుడు. బాధించువారంట నీకు దూరంగా ఉంటారట. అంత మాత్రమే కాకుండా భీతి నీకు దూరంగా ఉండును అంటున్నాడు. భయం అనేది, భీతి అనేది నీకు దూరంగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. అదే విధంగా అది నీ దగ్గరికి రానే రాదంట. వాక్యము సెలవిస్తుంది, వాగ్దానము సెలవిస్తుంది. వాక్యము ద్వారా, వాగ్దానము ద్వారా దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. నీవు నీతి గల దానిపై స్థాపించబడదు అని, నీవు భయపడనక్కరలేదు అని. అదే విధంగా నిన్ను బాధించేటువంటి వారు నీకు దూరంగా ఉంటారని, భీతి అనేది నీకు దూరంగా ఉంటుందని, అది నీ దగ్గరికి అసలు రానే రాదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఏ విషయంలో అయితే నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయంలో అయితే నువ్వు చింతిస్తున్నావో, ఏ విషయంలో అయితే నువ్వు భయక్రాంతురాలవై ఉంటున్నావేమో, కానీ దేవుని వాగ్దానం సెలవిస్తుంది, ధైర్యపరుస్తుంది నిన్ను నన్ను మనందరినీ కూడా. నువ్వు అసలు భయపడని అవసరం లేదు అంటున్నాడు దేవుడు. అదే విధంగా బాధించే వారు నీకు దూరంగా ఉంటారు అంటున్నాడు. భీతి నీకు దూరంగా ఉంటుంది, అది నీ దగ్గరకు రాదు అని దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా మీకు రాసినటువంటి గ్రంథము మనం 6వ అధ్యాయం 8వ వచనం కూడా ఒకసారి చూసినట్లయితే, మనుషుడా ఏది ఉత్తమమైనదో నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయంగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు నీవు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అంటున్నాడు వాక్యమైనటువంటి దేవుడు. వాక్యమైనటువంటి దేవుడు నిన్ను నీతి గల దానిగా స్థాపిస్తానని చెప్తూ, నువ్వు భయపడనక్కర్లేదు అని చెప్తూ, అదే విధంగా భయం అనేది నీకు దూరంగా ఉంటుంది, భీతి అనేది నీకు దూరంగా ఉంటుంది, అది నీ దగ్గరికి రానే రాదు అని చెప్తూ మరొక వచనంలో ఏమని చెప్తున్నాడంటే, ఉత్తమమైనది నీకు తెలియజేయబడి ఉన్నది అంటున్నాడు. మనము ఈ లోకంలో ఉత్తమంగా ఏ విధంగా నడుచుకోవాలి అని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతుంది వాక్యమైనటువంటి దేవుడు. వాక్యము ద్వారా ఉత్తమమైన
శ్రేష్టమైనది మనకి తెలియచేయబడినదట. అది ఏంటి అంటే మనము న్యాయంగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, అదే విధంగా దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇదే కదా నేను నిన్ను అడుగుచున్నాను అంటున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా న్యాయంగా నడుచుకొనుచు, కనికరాన్ని ప్రేమిస్తూ, దేవుని ఎదుట దీన మనసు కలిగి ఆయన ఎదుట ఎప్పుడైతే మనము ప్రవర్తిస్తామో అప్పుడు మనల్ని దేవుడు నీతి మంతులుగా, నీతి గల దానవై స్థాపించబడదు అంటున్నాడు. న్యాయంగా మనము నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనసు కలిగి దేవుని ఎదుట మనము ప్రవర్తించేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని నీతి గల వారంగా స్థాపించబడతాడు. మనం అసలు భయం అనేది మన దగ్గరికి అది రాదు అని సెలవిస్తున్నాడు వాక్యమైనటువంటి దేవుడు. అంత మాత్రమే కాకుండా సామెతల 21వ అధ్యాయము 3వ వచనం కూడా సెలవిస్తుంది, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము అంటున్నాడు దేవుడు. ఇక్కడ బలులను అర్పించుట కంటే ఇష్టము ఏంటి? నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట. నీవు నీతి గల దానవై స్థాపించబడదు అంటున్నాడు. నువ్వు భయపడనక్కర్లేదు అంటున్నాడు దేవుడు. ఎప్పుడు అంటే నీవు న్యాయంగా నడుచుకున్నప్పుడు, నువ్వు కనికరాన్ని ప్రేమించినప్పుడు, అదే విధంగా దేవుని ఎదుట నువ్వు దీన మనసు కలిగి ప్రవర్తించినప్పుడు నీవు నీతి గల దానవై, నీతి గల వాడవై స్థాపించబడతావు. నువ్వు ఇంకా అవసరం లేదు అని వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలుల అర్పించుట కంటే శ్రేష్టం అంటున్నాడు. నువ్వు ఏ కానుకనైనా సమర్పించవచ్చు, నువ్వు ఏ దానమైనా చేయొచ్చు, నువ్వు లేదా ఏ బలినైనా అర్పించవచ్చు. వాటన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటి అని చెప్తున్నాడంటే దేవుడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట శ్రేష్టమైనది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే నువ్వు న్యాయంగా నడుచుకుంటూ నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటావో అప్పుడు నీవు నీతి గల దానవై స్థాపించబడతావో. నీవు ఇక భయపడని అవసరం లేదు, భయము నీకు దూరంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదే విధంగా తీతు పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనములు కూడా మనము చూసినట్లయితే, ఏలి అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అంటున్నాడు. అక్కడ ఏమని చెప్తున్నాడు దేవుడు అంటే, సమస్తమైనటువంటి మనుషులకు రక్షణకరమైన దేవుని యొక్క కృప ప్రత్యక్షమైనప్పుడు, దేవుని యొక్క కృప ప్రత్యక్షమైనప్పుడు మనము బలహీనతలను, అదేవిధంగా ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను మనము విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు మనకు ప్రత్యక్షమైనప్పుడు, తన కృప చొప్పున మనకు ప్రత్యక్షమైనప్పుడు మనము ఈ భక్తిహీనులము కాకుండా ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను మనము విసర్జించి శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము నీతి గల వారమై స్థాపించబడతాము. భయము మనము అసలు భయపడని అవసరం లేదు. భయము మనకు దూరంగా ఉంటుంది, భీతి మనకు దూరంగా ఉంటుంది, అది మన దగ్గరకు రాదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా సామెతలు 31వ అధ్యాయము 9వ వచనం కూడా మనము చూసినట్లయితే, నీ నోరు తెరిచి న్యాయంగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపు అంటున్నాడు. మొదటి నుండి దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నీతి గల దానవై స్థాపించబడతావు అంటాడు. ఆ నీతి గల దానిగా మనము స్థాపించబడాలి అంటే, భయము మనకు దూరంగా ఉండాలి అంటే, భీతి మనకు దూరంగా ఉండాలి అంటే న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దేవుని ఎదుట మనము దీన మనసు కలిగి ఉండాలి. అదేవిధంగా నీతి న్యాయములను జరిగించేటువంటి వారంగా ఉండాలి. బలులు అర్పించట కంటే నీతి న్యాయములు కలిగి ఉండాలని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క కృప చొప్పున దేవుడు మనకు ప్రత్యక్షమైనప్పుడు ఇహలోక పరమైనవి, భౌతిక పరమైనవి,
అదే విధంగా భక్తిహీనమైనటువంటివి ఈ లోక సంబంధమైనటువన్నిటిని కూడా దురాశలను మనము విసర్జించి నిరీక్షణ మనము కలిగి ఉన్నట్లయితే మనము నీతి కలిగిన వారంగా స్థాపించబడతామని వాక్యము సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా మనము మన నోరు తెరిచంట మనము న్యాయంగా తీర్పు తీర్చాలంట. ఎవరికి అంటే దీనులకు, అదే విధంగా శ్రమపడు వారికి, దరిద్రులకు మనము న్యాయము జరిగించాలి అని వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే మనము దీనులకు, దరిద్రులకు, శ్రమపడు వారికి న్యాయము తీర్పు తీరుస్తామో అప్పుడు మనము నీతి కలిగినటువంటి వారంగా స్థాపించబడతాము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక మనము దీనులకు, అదే విధంగా శ్రమపడు వారికి, దరిద్రుల ఏడుల కూడా ప్రభా మనము న్యాయమైనటువంటి తీర్పును మనము తీర్చేటువంటి వారంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా గలతీ రాసినటువంటి పత్రిక 6:9 సెలవిస్తుంది, మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసేదేమేమి తగిన కాలమందు పంట కోయుదము అంటున్నాడు. మనము మేలు చేయుట యందంట విసుకక ఉండాలి అంట. మనం ఆ విధంగా మేలు చేస్తూ ఉంటే తగిన కాలమందు మనము పంట కోస్తామంటున్నాడు దేవుడు. ఒకటి మనల్ని నీతి మంతులమగా, ఇక్కడ నీతి గలమైనటువంటి నీతి గల దానవై స్థాపించబడదు అని వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడు నీతి గల దానివై స్థాపించబడి భయపడకుండా నీవు ఉంటావు అంటే న్యాయంగా ప్రవర్తించుట, కనికరాన్ని ప్రేమించుట, దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉండుట, అదేవిధంగా నీతి న్యాయములు జరిగించుట. అంత మాత్రమే కాకుండా భక్తిహీనులము కాక యెహోలోక సంబంధమైన దురాశలను మనము విసర్జించుట. అంత మాత్రమే కాకుండా దీనులకు, శ్రమపడు వారికి, దరిద్రులకు న్యాయమైనటువంటి తీర్పు మనము తీర్చినప్పుడు మనము నీతి గల వారముగా స్థాపించబడతాము. అంత మాత్రమే కాకుండా వాక్యము సెలవిస్తుంది ఏమని అంటే మేలు చేయట యందు విసుకక ఎప్పుడైతే మనము ఉంటామో, మనం ఎప్పుడైతే మేలు చేస్తామో అప్పుడు తగిన కాలమందు మనము పంట కోస్తామని వాక్యము సెలవిస్తుంది. ఆది కాండము మనం 26వ అధ్యాయము 12-13 వచనాలు చూసినట్లయితే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను అని వాక్యము సెలవిస్తుంది. ఇస్సాకు అంట కరువు కాలమందు పంట వేసి అతడు ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నాడంట. అంత మాత్రమే కాకుండా అతడు దినదినము కూడా మిక్కిలి క్రమక్రమంగా అతడు ఆశీర్వాదించబడినట్టుగా ఆశీర్వాదము పొందుకున్నటువంటి వాడుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఎందుకు అంటే అతడు దేవుని యొక్క మాట విన్నాడు, దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉన్నాడు. దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉన్నాడు కనుక ఇక్కడ ఇస్సాకు గొప్పవాడగు వరకు అభివృద్ధి చేశాడు దేవుడు అతనిని. కనుక మనము నీతిగా నడుచుకోవాలంటే, మనము నీతి కలిగినటువంటి వారంగా స్థాపించబడాలి అంటే మనము న్యాయమైనటువంటి ప్రవర్తన కలిగి, దీన మనస్సు కలిగి, కనికరమును కలిగి మనము ఉండవలసిన వారమై ఉంటున్నాము. అంత మాత్రమే కాకుండా వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యంను, ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయని. దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని మొదట వెతికేటువంటి వారంగా ఉండాలి. నీతి న్యాయంలో మనము తప్పకుండా చేసేటువంటి వారంగా ఉండాలి. దీనుల ఎడల, దరిద్రుల ఎడల, శ్రమపడు వారి ఎడల మనము న్యాయాన్ని మాత్రమే తీర్పిచ్చేటువంటి వారంగా ఉండాలి. దేవుని ఎదుట న్యాయంగా ప్రవర్తించాలి. అదేవిధంగా కనికరాన్ని ప్రేమించాలి. దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉండాలి. ఈ భక్తిహీనతను, ఈ హలోక సంబంధమైన దురాశలను మనము విసర్జించినప్పుడు దేవుడు మనల్ని నీతి కలిగినటువంటి వారిగా స్థాపిస్తాడు. రెండవదిగా మనల్ని 100 ఆశీర్వదిస్తాడు. మనము క్రమక్రమంగా అభివృద్ధి పొందేంత వరకు దేవుడు మనతో ఉంటాడు. ఎప్పుడు అంటే ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని మనము వెతికినప్పుడు మొదటిగా మనల్ని నీతి కలిగినటువంటి వారిగా స్థాపిస్తాడు దేవుడు. రెండవదిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనము వెతికినప్పుడు మనము మిక్కిలి గొప్పవారమగు వరకు క్రమంగా మనల్ని అభివృద్ధి చెందిస్తూనే ఉంటాడు దేవుడు. ఆ విధంగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. అదేవిధంగా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం కూడా మనము చూసినట్లయితే, మరియు
దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు ఒక భాగము అనుభవించుటకును అన్నపానంలో పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగ చేసిన ఎడల అతనికి ఆసక్తి దేవుని ఆశీర్వాదము వలన కలిగినది అనుకొనవలెను అనే వాక్యము సెలవిస్తుంది. దేవుడు మనకు సమృద్ధిని ధన ధాన్యములను ఇచ్చిన, ఆహారం ఇచ్చిన, మనము సంతోషంగా మన కష్టార్జితంను అనుభవిస్తున్నప్పటికీ కూడా ఇది మన సొంత కష్టార్జితము కాదు, మన సొంత తెలివి కాదు, మన సొంత పని కాదు అని వాక్యము సెలవిస్తుంది. ఇదంతా కూడా దేవుని వలన కలిగినది అని మనము అనుకోవాలని వాక్యము సెలవిస్తుంది. ఇస్సాకు కరువులో పంట వేసి నూరంతలుగా పంట కోసాడు, మిక్కిలి ధనవంతుడుగా ఉండి ఉన్నాడు. అతడు దేవుని యొక్క నీతిని రాజ్యంను మొదట వెతికి ఉన్నట్టుగా చేస్తున్నాము. మనము దేవుని యొక్క నీతిని రాజ్యంను మొదట వెతికినట్లయితే మనము మిక్కిలి ధనవంతులం అయ్యేంత వరకు దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు. అదే విధంగా మనకు కలిగినటువంటి ధన సమృద్ధి కావచ్చు, ఆహారం కావచ్చు, మన కష్టార్జితంలో సంతోషం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు దేవుని యొక్క ఆశీర్వాదము వలన కలిగినదని అనుకొనవలెను అనే వాక్యము సెలవిస్తుంది. ప్రతిదీ కూడా మనకు దేవుని వలన మాత్రమే కలిగినదని మనము గ్రహించాలి. అదేవిధంగా 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీకు ప్రతి విషయంలో పూర్ణధార్య భాగ్యము గలవారన్నట్లు మీ నీతి బలంలో వృద్ధి పొందించును అనే వాక్యము సెలవిస్తుంది. పూర్ణధార్య భాగ్యము కలవారగినట్లు సంపూర్ణమైనటువంటి భాగ్యము కలిగినటువంటి వారుగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని వాక్యము సెలవిస్తుంది. మనల్ని విస్తరింపజేసి సంపూర్ణమైనటువంటి భాగ్యవంతులుగా దేవుడు మనల్ని నీతి యందు ఫలించుటకు వృద్ధి పొందించేటువంటి వారుగా ఉంటారంట. ఎప్పుడు అంటే ఆయన యొక్క నీతిని రాజ్యంను మనము మొదట వెతికినప్పుడు. అదేవిధంగా కీర్తన 34వ అధ్యాయము 15వ వచనం కూడా చూసినట్లయితే యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అని వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క దృష్టి అంట నీతిమంతుల మీద ఉందట. ఎప్పుడైతే నువ్వు నీతి న్యాయములను కలిగి ఉంటావో, నీవు నీతి న్యాయములు మాత్రమే తీర్పు తీరుస్తావో దేవుని యొక్క దృష్టి కూడా నీతిమంతుల మీద ఉందంట. అదే విధంగా ఆయన యొక్క చెవులు వారి యొక్క మొరలకు చెవి యొగ్గి ఉన్నాయని వాక్యము సెలవిస్తుంది. నీవు నీతిమంతుడుగా లేదా నీతిమంతురాలుగా ఎప్పుడైతే ఉంటావో అప్పుడు దేవుని యొక్క దృష్టి నీ మీద ఉంటుంది. ఆయన నీ యొక్క మొరను నిత్యము వినేటటువంటి వారుగా ఉంటారు. అదేవిధంగా సామెతలు 10వ అధ్యాయం 2వ వచనం కూడా చూసినట్లయితే భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణం నుండి రక్షించును అని వాక్యము సెలవిస్తుంది. భక్తిహీనుడు నీకు ధనం కలిగి ఉండొచ్చు, భక్తిహీనుడు కూడా కలిగి ఉండొచ్చు. అయితే భక్తిహీనుని యొక్క ధనం అనేది వాడికి లాభకరము కాదని వాక్యము సెలవిస్తుంది. నీతి ఇక్కడ మరణం నుండి నిన్ను రక్షించును అని వాక్యము సెలవిస్తుంది. మరణకరమైన రోగంలో నువ్వు ఉండి ఉన్నావేమో, భయంకరమైన పాపంలో నీవు ఉండి ఉన్నావేమో, అయితే దేవుని యొక్క నీతి మాత్రమే నిన్ను రక్షిస్తుంది అని వాక్యము సెలవిస్తుంది. నీతి కలిగినటువంటి వారంగా మనము ఉండాలి. నీతి న్యాయములు మాత్రమే తీర్పు తీర్చేటువంటి వారంగా ఉండాలి. దీనులకు, దరిద్రులకు, శ్రమ పడేటువంటి వారికి దేవుని ఎదుట మనము కనికరాన్ని ప్రేమించుతూ దేవుని యొక్క ఎదుట దీన మనసు మనము కలిగి ఉండాలి. ఇహలోకపరమైనటువంటి సంబంధమైనటువంటి భక్తిహీనమైనటువంటి ధనాన్ని, దురాశలను మనము విసర్జించేటువంటి వారంగా ఉండాలి. అప్పుడు మనము నీతిమంతులంగా స్థాపించబడతాము. మనము ఎవరికి కూడా భయపడము. భీతి అనేది మనకు దూరంగా ఉంటుంది. ఆయన నీతిని, రాజ్యంను మనం ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏ విధంగా అంటే మిక్కిలి ఆశీర్వాదము పొందుకునేంత వరకు క్రమక్రమంగా నేను ఆశీర్వదిస్తాడు. అదే విధంగా నీవు తినేటువంటి ధాన్యములు కావచ్చు, ఆహారం కావచ్చు, కష్టార్జితంలో సంతోషం కావచ్చు, ఇవన్నీ కూడా నీకు దేవుడు ఇచ్చినటువంటివి ఉంచున్నవి. దేవుడును వేసినటువంటి పంటను విస్తరింపచేసి నీకు నీతి ఫలములను వృద్ధి చేసేటువంటి దేవుడుగా పూర్ణమైనటువంటి భాగ్యంను కలగచేసేటువంటి వారుగా ఉన్నారు. ఎప్పుడు అంటే నీవు నీతిమంతురాలుగా, నీతిమంతుడుగా ఉన్నప్పుడు మాత్రమే. ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉంటుందట. ఆయన చెవులు వారి యొక్క మొరకు చెవియొగ్గి ఉంటవి అని వాక్యము సెలవిస్తుంది.
సెలవిస్తుంది. అదేవిధంగా భక్తిహీనుల యొక్క ధనము అనేది వారికి లాభకరము కాదని చెప్తుంది. నీతి మరణం నుండి రక్షిస్తుందని వాక్యము సెలవిస్తుంది. యెషయా 54వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే నీకు మరో విధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదని వాక్యము సెలవిస్తుంది. నువ్వు దేవుని యొక్క నీతిని రాజ్యంను వెతికినప్పుడు, న్యాయంగా నడుచుకున్నప్పుడు, అదే విధంగా నీవు కనికరాన్ని ప్రేమించినప్పుడు, దేవుని యొక్క మాట విని దీన మనసు కలిగి ఉన్నప్పుడు, అప్పుడు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దానియేలు గ్రంథము మనము 6వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనేను. దానియేలు సింహముల బోనులో వేసినప్పుడు సింహముల యొక్క నోళ్ళు మోయించినటువంటి దేవుడు. రాజు చిరంజీవి కాకుండా రాజు అలజడి చెందాడు. ఏమైతుందో దానియేలు అన్నటువంటి భయం కలిగి ఉన్నాడు. కానీ తనను సృష్టించిన సృష్టికర్త సింహం లేక నోళ్లను మోయించి వాటి నుండి రక్షించాడు. దానియేలు చెప్తున్నాడు, ఎందుకంటే నేను నిర్దోషిని కదా అంటున్నాడు. అక్కడ దానియేలు నిర్దోషిగా నీతిమంతుడిగా జీవించాడు కనుక సింహముల నోళ్లను దేవుడు మోయించి ఉన్నాడు. అదే విధంగా నీవు నేను ఉత్తమమైనది మనకు తెలియచేయబడినది ఏది న్యాయమైనదో అదే విధంగా కనికరాన్ని ప్రేమించుట, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట మనము ఎప్పుడైతే ఆ విధంగా కలిగి ఉంటామో, అదే విధంగా మనము భక్తిహీనతను వదిలిపెట్టి లోక సంబంధమైనటువంటి దురాశలను మనము విసర్జించి నీతి న్యాయములను జరిగించుచు దరిద్రులకు, శ్రమపడు వారికి, అదే విధంగా దీనుల ఎడల న్యాయమైన తీర్పు మనము ఎప్పుడైతే తీర్పుతామో అప్పుడు మనల్ని దేవుడు నీతి గలదానములుగా నీతి మంతులుగా మనల్ని శాపిస్తాడు. మనము ఎవరికి కూడా భయపడనక్కర్లేదు. నీతి మనకు దూరంగా ఉంటుంది, అది మన దగ్గరికి రానే రాదు అని వాక్యము సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా ఆయన నీతిని, ఆయన రాజ్యంను మనము మొదట వెతికినప్పుడు దేవుడు మనల్ని మిక్కిలుగా ఆశీర్వదించేటువంటి వారై ఉంటున్నారు. మిక్కిలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనకు ధన ధాన్యంలను ఇస్తాడు. అదే విధంగా మనం తినే ఆహారం ఇచ్చేది ఆయన, మన కష్టార్జితంలో మనము సంతోషంగా ఉండేటట్లు చేసేది కూడా మన దేవుడై ఉంటున్నాడు. మనల్ని విస్తరింప చేసి నీతిమంతులుగా వృద్ధింప చేసేది కూడా దేవుడై ఉంటున్నాడు. నీతిమంతుల పైనే తన దృష్టి ఉంచి వారి మొరలనే వినేటువంటి దేవుడై ఉంటున్నాడు మన దేవుడు. అంత మాత్రమే కాకుండా భక్తిహీనుల యొక్క ధనము వారికి అక్కడ లాభకరము కాదంటున్నాడు. కానీ నీతి అనేది మనల్ని రక్షిస్తుందని వాక్యము సెలవిస్తుంది. మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. మనము దేవుని రాజ్యంను, నీతిని మొదట వెతికినప్పుడు, నీతి న్యాయములు జరిగించు సక్రమమైనటువంటి తీర్పు మనము ఇచ్చినప్పుడు, అదే విధంగా దానియేలు నిర్దోషిని కదా అంటున్నాడు. సింహముల నోళ్ళనే మోయించాడు దేవుడు. ఈ సృష్టిలో జీవిస్తున్నటువంటి నీవు మనుషులకు భయపడుతున్నావేమో, లేదా నీకున్న అప్పులకు భయపడుతున్నావేమో, నీకున్న రోగాన్ని చూసి భయపడుతున్నావేమో, లేదా నీ బిడ్డల పెళ్లి విషయంలో భయపడుతున్నావేమో, లేదా నీకు సంతానం లేదని భయపడుతున్నావేమో. సింహముల నోళ్లను, అడవికి రాజైనటువంటి సింహంల యొక్క నోళ్లను మోయించగలిగిన దేవుడు నీ అన్ని సమస్యల నుండి నీకు విడుదల కలగ చేయగలడు. కనుక మనము నీతి కలిగినటువంటి వారంగా ఉన్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి. మనము న్యాయంగా ప్రవర్తిస్తున్నామా లేదా, ఏది ఉత్తమమైనదో మీకు తెలియచేయబడి ఉన్నది. మీకు 6:8 చెప్తున్నాడు దేవుడు. కనుక న్యాయంగా నడుచుకొనుట, అదే విధంగా దీన మనసు కలిగి దేవుని మాట వినుట, కనికరాన్ని ప్రేమించుట, దరిద్రుల ఎడల, శ్రమపడి వారి ఎడల, దీనుల ఎడల మనము న్యాయమైన తీర్పు తీర్చుట, ఆయన రాజ్యంలో నీతిని మనము వెతుకుట. ఎప్పుడైతే ఇవి చేస్తామో మనము సమృద్ధి కలిగినటువంటి వారమై సంపూర్ణమైన భాగ్యవంతులుగా జీవిస్తామని వాక్యము సెలవిస్తుంది. అదే విధంగా మనము నీతి కలిగినటువంటి వారంగా స్థాపించబడతామో మనం ఎవరికి కూడా భయపడనక్కర్లేదు. భయము మనకు దూరంగా ఉంటుంది, భీతి మనకు దూరంగా ఉంటుంది, అది మన దగ్గరికి రాదని వాక్యము సెలవిస్తుంది. కనుక వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతుండగా మనల్ని మనము పరీక్షించుకుందామో, పరిశోధించుకుందామో, సరి చేసుకుందామో, సరిదిద్దుకుందామో, వాక్యానుసారంగా మన జీవితాలను మనము మార్చుకుందామో, ధన సమృద్ధి కలిగి జీవిద్దామో, అదే విధంగా నీతి న్యాయంలో మాత్రమే జరిగిద్దామో. అంత మాత్రమే కాకుండా సింహముల నోళ్లు మోలించిన దేవుడు మనకున్న అన్ని సమస్యల నుండి విడుదల కలగ చేయగలవారు. నమ్ముదామో, విశ్వసిద్దామో, దేవుని యందు నిరీక్షణ ఉంచుదామో. ఈ విధంగా ఉండుటకో దేవుడు మనందరినీ కూడా దీవించి
ఆశీర్వదించును గాక. ఇచ్చి వాక్యము మంచి నెల మీద పడును గాక. వాక్యము మనందరి హృదయంలో ఫలభరితమవును గాక. ఆమేన్.